ఎన్నికల్లో భాగంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో 3 బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటేద్దామని వందల సంఖ్యలో పోల్ చిట్టీలు కూడా వచ్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. అసలు ఎందుకంటే తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక అతని చట్టసభలో పెడితే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మన దగ్గర ఒక ఓటరు విద్యావంతుడు ఉన్న మాట చూస్తాం. అన్నా నమస్తే అన్న, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారన్నా? నేను తీన్మార్ మల్లన్నకు ఓటేద్దాం అనుకుంటున్నా. విద్యావంతుడు, మా కొరకు పోరాటం చేసిండు. నేను యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసుకున్నా. అప్పటి నుంచి కూడా మాకు తీన్మార్ మల్లన్న మాకు హెల్ప్ఫుల్ గానే ఉన్నాడు. అందుకనే అతనికి నేను ఓటేద్దాం అనుకుంటున్నా. ఆలోచించి అసలు మరి తీన్మార్ మల్లన్న పోటీ ఎవరు అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్నకు పోటీ అనేది ఇప్పుడు నేను లేదనే అనుకుంటున్నా. ప్రస్తుతానికి అతనికి పోటీ లేదనుకుంటున్నా. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నే మనకు ఎమ్మెల్సీగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ కి అతనే వస్తాడని నేను నమ్మకంతో ఉన్నా. ఓకే, ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్స్ వారు మాకు చెప్పారు ఏంటంటే తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా చట్టసభల్లో మనం నిలబెట్టుకుంటాము, ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుగా చేపట్టి ప్రజా సమస్యల మీద కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలపై కూడా కొట్లాడతారు. ఎందుకంటే మనం విజువల్స్ చూస్తున్నాము, పోల్ చిట్టీల కోసం ఏ విధంగా బారులు తీరా చూస్తున్నాము. ఎందుకంటే వందలాది మంది కూడా తీన్మార్ మల్లన్నకు ఓటేసే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 3 కేంద్రాల్లో మాత్రం బారులు తీరి కాంగ్రెస్ తీన్మార్ మల్లన్నకే ఓటేద్దామని వాళ్ళు కృతనిశ్చయితో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మేము సైతం అంటూ గ్రాడ్యుయేట్స్ తో పాటు ఉపాధ్యాయులు, ప్రైవేట్ టీచర్లు కూడా ఈరోజు తీన్మార్ మల్లన్నకు ఓటేసేందుకు బారులు తీరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గౌడ్ జూనియర్ కాలేజ్ దగ్గర ఓటు వేసి వచ్చినటువంటి విద్యావంతులు మన దగ్గర ఉన్నారు. అన్నా నమస్తే. అన్న నమస్తే. ఓటు ఎవరికి వేశారన్నా? తీన్మార్ మల్లన్నకండి. ఎందుకు తీన్మార్ మల్లన్నకు ఓటేశారు? తీన్మార్ మల్లన్న అయితేనే మా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడి మాకు న్యాయం చేయగలడని మాకు నమ్మకం. అంటే అసలు తీన్మార్ మల్లన్నకు దరిదాపులో ఉన్న నాయకుడు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు లేరండి, ఆయనే సాటి. ఎవరు రారు, ఆయనకు భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఓకే, ఇప్పుడు మీరు ఓటేసి వచ్చారు కదా, మిగతా ఓటర్లకు ఏం చెప్తున్నారు మీరు? తీన్మార్ మల్లన్నకే ఓటేయమని చెప్తున్నామండి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పేది ఒకటే, ఎవరు కూడా తీన్మార్ మల్లన్నకు దరిదాపులో లేరు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న విజయం సాధిస్తుండు. ఖచ్చితంగా అతను ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రశ్నించే గొంతుకగా ఏర్పడతాడు. మా సమస్యలన్నీ కూడా తీర్చాడని వారు పేర్కొంటున్నారు.